హాయ్ హలో నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను జంతికల రెసిపీ చేస్తున్నాను. గుల్ల గుల్లగా ఉండి కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ 2 కప్స్ వరిపిండి, 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే మనకి కారం తగ్గట్టు, మనకి ఎంత తింటామో కారం తగ్గట్టు ఆ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే నేను వాము కూడా క్రష్ చేసి వేస్తాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీరు. నేనైతే నెయ్యి యాడ్ చేశానండి 2 టేబుల్ స్పూను. మీరు కావాలితే ఆయిల్ హీట్ చేసి ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. తర్వాత మనం చేతులతో దాన్ని నీట్గా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత నేను వాటర్ బాయిల్డ్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నానండి. నేను అంటే మరీ వేడి లేదు, గోరువెచ్చని నీటితో మనం గోరువెచ్చని నీటితో వేసుకుంటే సరిపోద్ది. అలా వేసుకుంటూ కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా అలాగా పిండి కలుపుకోండి. తర్వాత మనం జంతికలు వేస్తాం కదా, అది ఉంటుంది కదా జంతికలు వేసేది, అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ జంతికల ముద్ద అది మొత్తం అవ్వకుండా నీట్గా వస్తుంది. నేను వేస్తున్నాను, ఒకసారి చూడండి మీరు కూడా. చూసారు కదా, అలా వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం బాగా హీట్ అయ్యాక అప్పుడు జంతికలు వేసుకోండి ఒక్కొక్కటిగా. చూసారా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా తీసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా మనం జంతికలు వేసుకున్నాం. గుల్ల గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మీకు నా ఛానల్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫుడ్ మైండ్.